మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీప్రదంగా జీవితం ఉండి సుఖాలను అనుభవించే జాతకాలు ఈ విధంగా ఉంటాయి. ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. మే నెల 2003లో జన్మించిన వారు వీరు. మరి వీరికి లగ్నం మకర లగ్నం, చతుర్థాధిపతి కుజుడు ఉచ్చ పొంది ఉన్నారు. అట్లాగే ఈ లగ్నానికి లాభాధిపతి బాధకారకుడు. అంటే కుజుడు ఒక కేంద్రానికి ఆధిపత్యం వహించాడు, ఒకటి బాధకారకుడు. ఇక్కడ ఈయన ఉచ్చ పొందారు, ఈయన చతుర్థాధిపతి అయ్యారు. జన్మజాతక చక్రంలో బాధకారకుడిని కానీ గురుడు చూస్తూ ఉంటే ఇబ్బంది అనేది తగ్గుతుంది. రెండొకటి, లక్ష్మీప్రదంగా ఉండడం అంటే ధనం కావలసినంత ఉండి, ధనమే కాదు ఆస్తులు, ఐశ్వర్యాలు, వాహనాలు, భూములు, భవనాలు, ఇవన్నీ ఏవైనా, సంతానం, తల్లిదండ్రుల భాగ్యం, అత్తమామల భాగ్యం, భర్త, ఇవన్నీ ఏదైనా అన్నిటినీ లక్ష్మీప్రదం తీసుకుందాం. ఏవి ఉన్నా జీవితంలో మనకి ఏవి ప్రాప్తిచ్చినా అన్నీ మంచిగా తీసుకుందాం. అవి మనం అనుభవించాలి సంపూర్ణంగా. అంటే కొంతమందికి గృహాలు ఉంటాయి, అనుభవించలేరు, ఏ ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళడమో అట్లా జరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి గృహం ఉంటుంది, అందులో సుఖమైన జీవితాన్ని సాగించలేరు, ఇట్లాగుంటుంది. కొంతమందికి ధనం ఉంటుంది, తినడానికి తిండి అనేది కూడా ఇబ్బంది అవుతుంది. ఏంటది? ఆరోగ్యరీత్యో లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో చాలా బిజీ అయ్యుండో ఏ రకంగానైనా సరే ఉండవచ్చు. కొంతమందికి భూములు భవనాలు ఉంటాయి, అవి అనుభవించలేరు. ఇట్లాగా ఏదో ఒకటి ఉంటుంది జీవితంలో. అవి అనుభవించే జాతకాలు ఎలా ఉంటాయంటే 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. 1, 5, 9 లక్ష్మీ స్థానాల్ని దేవగురు బృహస్పతి చూడాలి. అది ఎక్కడి నుండైనా మీ లగ్నాన్ని కానీ పంచమాన్ని కానీ భాగ్యాన్ని కానీ చూస్తూ ఉంటే మరి లక్ష్మీ ప్రదులే వీరు. మరి అవి సుఖాలని ఎలా అనుభవించాలి అంటే మోక్షరాశుల్ని, మోక్షస్థానాల్ని తీసుకోండి. చూడండి, లగ్న పంచమ భాగ్యస్థానాలు ధర్మరాశులు 2, 6, 10 అర్ధరాశులు అంటే ధనం సంపాదించేది. 3, 7, 11 కామరాశులు అంటే లక్ష్మీ స్థానాలు బాగుంటే ధర్మబద్ధంగా టైంకి అన్నీ ధన సంపాదిస్తారు. అది అర్ధరాశులు అంటే 2, 6, 10 భావాలు బాగుంటే మంచిగా వ్యాపారం, ఉద్యోగం ఏదో ఒకటి చేసి ధనాన్ని సంపాదిస్తారు. మరి 3, 7, 11 బాగుంటే అనుకున్న పనులన్నీ, కోరికే కదండి, జీవితంలో అన్ని టైంకి సాధిస్తారు. ఇంక ఇవన్నీ చాలిన తర్వాత 4, 8, 12 మోక్షరాశులు. 4 అంటే మాతృస్థానం, మాతృభూమి, గృహాలు అంటే గృహాలు కాదు గృహం, వాహనాలు, సమాజం, మనం జన్మించిన స్థలం, ఇవన్నీ మనకి మాతృస్థానం. 8 ఆయుష్, 12 ఖర్చు. వీటిల్లో ఎందుకు తీసుకున్నారండి? ఈ 3 ఫిల్ఫిల్ చేశారు. ఈ 3 ఫిల్ఫిల్ చేసినప్పుడు కావాల్సిందేంటి మనకి? అది బంగ్లా అవ్వచ్చు, పూరి గుడిసె అవ్వచ్చు, మధ్యస్థంగా ఉన్నాయి గృహం అవ్వచ్చు, ఏదైనా కానీ మీ గృహంలో మీరు ఏ గొడవలు అవి లేకుండా కంఫర్టబుల్గా జీవించాలి, మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో, అందరితో. ఇది
గృహం అనేపాటికి. 8 ఆయుష్ బాగుండాలి. ఆయుష్ బాగోవడం అంటే మనం చాలా రకాల వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ చేస్తాం. మరి అవి అనుభవించి సుఖంగా ఉండాలంటే ఆయుష్ బాగోవాలి. ఆయుష్ బాగోవాలంటే ఆరోగ్యం ఉండాలి. అష్టమం ఆరోగ్యం కూడా తీసుకోవాలి. ఇంకా ఖర్చు, 12వ భావం ఖర్చు అంటే మనం సంపాదించిన ధనం మంచి విషయాలకి ఖర్చు పెట్టడం. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం జన్మించాక కొంతమంది తల్లిదండ్రుల దగ్గర సుఖపడతారు, అత్తమామల దగ్గర సుఖపడతారు. కొంతమంది పెళ్ళి అయ్యాక, అది ఆడవారైనా మగవారైనా. కొంతమంది తల్లిదండ్రుల దగ్గర ఇబ్బంది పడతారు, పెళ్ళి అయ్యాక కూడా ఇబ్బంది పడతారు, లేకపోతే పిల్లలు కలిగాక వాళ్ళ వల్లనే ఇబ్బంది పడతారు, లేకపోతే ఇలా ఎవరితో ఒకళ్ళు. అది ఏ విషయంగా, ఆరోగ్య విషయం అయినా, ఏదైనా చెడు విషయం ఏదైనా సరే, మనం సంపాదించే ధనం ఏ విధమైన ఖర్చు చేస్తాం. శుభఖర్చ, వ్యయఖర్చ. శుభఖర్చ, వ్యయఖర్చ. 12 అనగానే మరి లాస్ట్ గదండి. 1 మధ్యలో ఉంటే, 2 ఇటువైపు ఉంటే 12 లాస్ట్ గది. 1 అంటే మనమే, మనం జన్మించాక మన తనువు, మన బాడీ, మన మనస్సు, మన ఆకారం, ఇవన్నీ. 2 మరి ఎవరికైనా కావాల్సింది ద్వితీయం. ఇదేంటి? ఫస్ట్ జన్మించాక మాట, కుటుంబం, తర్వాత ధనం. మాట వస్తుంది, మాటతో పాటు కుటుంబం అనేది మంచి కుటుంబంలో జన్మించి, మంచి అంటే మనుషులందరూ మంచేనండి. మంచి కుటుంబం అంటే ఆ కుటుంబానికి కష్టాల పాలయ్యే కుటుంబమా, పుట్టిన దాని నుంచే తల్లిదండ్రులు ఒక మంచి హోదాలో ఉండి పిల్లలకు కావాల్సినవన్నీ ఇస్తూ అట్లాగా. అంతేగాని మంచి అంటే ప్రవర్తన మీద కాదు. ఒక మంచి కుటుంబంలో పుట్టి తర్వాత ఈ పనులన్నీ ఫుల్ఫిల్ చేశాక లాస్ట్ దశ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడం లాస్ట్ దశ. ఇదే 12 మోక్షస్థానం. 4 మోక్షస్థానమే, 8 మోక్షస్థానమే, 12 మోక్షస్థానం. ఇవి ఈ స్థానాలు అంటే ధర్మరాశులు, అర్ధరాశులు, కామరాశులు, మోక్షరాశులు. మనం ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. లాస్ట్లో ఎలా జీవిస్తాం అన్నది ఈ మోక్షరాశులు బట్టి. లాస్ట్లో అంటే మొదటి నుంచి కూడా చూసుకోవచ్చు. మనం ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నాం, ఎంత సౌకర్యంగా నివసిస్తున్నాం, ప్రశాంతంగా ఉంటున్నామా లేదా, మంచి ఆరోగ్యంగా ఉన్నామా. ఆరోగ్యం ఉంటే మంచి పూర్ణ ఆయుర్దాయం ఉంటుంది. అట్లాగే ఖర్చు అనేది, మనం చేసే ఖర్చు అదే చెడు ఖర్చ, మంచి ఖర్చ. అంటే చెడు అలవాట్లకి పెట్టేది చెడు ఖర్చు, మంచి పనులు అంటే మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన అమ్మ నాన్న కోసం, అట్లాగే మనకి తోచినంత నలుగురికి సహాయం చేసేది కూడా అది ఒక పని. అట్లాగే ఆలయాలకి, దేవాలయాలకి, ఆధ్యాత్మిక చింతనకి చేసేది కూడా మరి మనం చేసే పని కూడా మరి ఖర్చే. ఇవన్నీ కూడా 12వ. ఇట్లాగుంది. మరి ఈ అమ్మాయికి చూడండి, చతుర్థం అన్నాం కదా, చతుర్థ స్థానాధిపతి లగ్నంలో ఉన్నారు. గుడ్. ఉంటే సరిపోతుందా? దేవగురు బృహస్పతి దృష్టి ఉంది. అంటే సహజ నైసర్గిక శుభగ్రహం
దేవగురు బృహస్పతి. చాలా వీడియోల్లో ఇది చర్చించుకున్నాం. దేవగురు బృహస్పతి బాగుండాలి ఎవరికైనా, ఒక బృహస్పతి వల్లే అవుతుంది. దేవగురు బృహస్పతి ఈయనకి 2, 5, 9, 11 భావాలకి కారకుడు. అందులో సహజ భాగ్యరాశి 9 ధనుస్సు రాశి. ఇది భాగ్యరాశి అయితే మీనరాశి ఏమైందండి చూడండి, మోక్షరాశి. భాగ్యరాశి మోక్షరాశి అయింది ధనుస్సు రాశి. మరి ఈ గురుడు ఎక్కడ ఉచ్చు పడతాడు? కర్కాటకంలో ఉచ్చు పడతాడు. ఇది మోక్షరాశి. జలరాశులు, ధనుసు అగ్నితత్వం. అప్పుడు మీ జాతకంలో ఏం చూడాలి? ఈ ఈ వ్యక్తికి నవాంశలో కూడా గురుడు ఉచ్చ రాశిలో ఉన్నారు, స్వరాశిలో ఉన్నారు, ధనస్సు సహజ భాగ్య రాశిలో ఉన్నారు. అట్లాగే రవి నవాంశలో కూడా కుజ నవాంశ ఉచ్చు పొందారు. రవి నవాంశ లగ్న చక్రంలో కుజుడు ఉచ్చ, గురుడు ఉచ్చ స్థానం పట్టి ఉన్నారు. ఇది ఈ లగ్నానికి శుభుడు కాదు కదండి గురుడు అని క్వశ్చన్ రావచ్చు. లగ్నానికి శుభుడు కానప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఈ గురుడు జలరాశితో సంబంధం ఉంది. ఈ గురుడు కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, మీనంలో కానీ ఉంటే వీరికి 100% జాతకం బాగున్నట్టే. గుర్తు చూసుకోండి, ధనస్సులో కానీ, మీనంలో కానీ, కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ. వృశ్చికం ఎందుకండి? ఇది కుజరాశి కదా, ఇది సహజ అష్టమ స్థానం అయ్యింది. వృశ్చికం సహజ అష్టమ స్థానం అయ్యింది. వృశ్చికం సహజ వ్యయ స్థానం మీనరాశి, మరి అది గురుడిదే. సహజ భాగ్యరాశి 9వ రాశి, అది గురుడే. అంటే గురుడిని తీసుకుంటాం. అంటే మీ 4, 8, 12, మీ 4, 8 అంటే చతుర్థ అష్టమ వ్యయాధిపతులు ఎవరైతే ఉన్నారో వారి మీద సహజ భాగ్యకారకుడు గురు దృష్టి ఉండాలి. ముగ్గురు మీద ఉండాలండి. ముగ్గురు మీద ఉంటే అది ఫస్ట్ క్లాస్ జాతకం. లేదు ఇద్దరి మీద ఉన్నారు మంచిదే, ఒక్కరి మీద ఉన్నారు అయినా మంచిదే. ఇప్పుడు ఈ లాస్ట్లో మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మకర లగ్నానికి చతుర్థాధిపతి కుజుడి మీద గురు దృష్టి పొంది ఉంది. అట్లాగే ఈ గురుడు కర్కాటక రాశితో సంబంధం ఏర్పడింది. అట్లాగే ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు మీన రాశిలో గురు రాశిలో ఉన్నారు. గురు మీనరాశిలో ఉన్నారు. ఈ లగ్నానికి చతుర్థాధిపతి అష్టమాధిపతి రవి భగవానుడు. రవి మీద గురు దృష్టి లేరు. వ్యయాధిపతి గురుడే అండి. మరి అంటే వ్యయాధిపతి గురుడయ్యారు, చతుర్థాధిపతి గురుడయ్యారు, చతుర్థ స్థానాధిపతిని కుజుడిని గురు చూస్తున్నారు. అట్లాగే గురుడు సహజ చతుర్దశమైన రాశి అయిన కర్కాటకంలో ఇక్కడ ఉన్నారు. అందుకే లక్ష్మీప్రదంగా సుఖాలను అనుభవించే జాతకాలంటే 100% తల్లిదండ్రుల దగ్గర వెరీ గుడ్, వివాహమైన తర్వాత కూడా వెరీ గుడ్ వీరికి. ఎందుకంటే ఈ గురుడు 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ దృష్టి కుజుడిని చూస్తున్నారు. 8, 9 తన మీనరాశినే చూస్తున్నారు. అట్లాగే 1, 2, 3, 4, 5 సహజ అష్టమ రాశిని వృశ్చిక రాశిని చూస్తున్నారు. సహజ మీనరాశి మోక్షరాశిని చూస్తున్నారు. కర్కాటకంలో ఉండి మోక్షరాశిలో ఉన్నారు. ఈ విధంగా కాంబినేషన్ ఉంటే మీరు అదృష్టవంతులే. చూడండి, సహజ మోక్షరాశిలో గురుడు ఉన్నారు. సహజ మోక్షరాశులైన వృశ్చికాన్ని మీనాన్ని కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇంకా అద్భుతమైన జీవితం ఉంటుంది.
వీరి జీవితాంతం లక్ష్మీప్రదంగా సుఖాలను అనుభవించే జాతకం. సుఖాలను అనుభవించడం అంటే ఏంటండి? సుఖం అంటే తల్లిదండ్రుల దగ్గర అన్ని విధాల మంచి జరుగుబాటు, తర్వాత వివాహం అయ్యాక ఆడవారైనా మగవారైనా భార్య లేదా భర్త దగ్గర అన్ని విధాల అనుకూలత, తర్వాత పిల్లలు జన్మిస్తే పిల్లల వల్ల, అత్తమామల వల్ల ఇంట్లో సుఖంగా అనుభవించే జాతకం. ఈ విధంగా ఉంటుంది. లక్ష్మీప్రదంగా సుఖాలను అనుభవించాలంటే మోక్షరాశులు చాలా అవసరం. మోక్షరాశులు అంటే 4, 8, 12 భావాలు. ఈ భావాల్ని సహజ భాగ్యకారకుడు గురుగ్రహం మీ జన్మజాతక చక్రంలో చూడాలి. చూసినట్లయితే మరి మీరు అదృష్టవంతులే. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.